అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయేది అమ్మవారి విశేషమైన వాగ్దానం. తల్లి, ఎందుకు నీ జీవితం ముగించేయాలనే ఆలోచనతో ఆవేదన చెందుతున్నావు? నీ ఆలోచనలు సరైనవి కావు తల్లి. ఒక్కసారి తల్లి చెప్పేది విను. నీ సమస్యలన్నీ కూడా నా చేతిలో పెట్టు. ఇక నుంచి నీ బాధ్యత నాది. ఇక నుంచి నీ జీవితంలో నువ్వు కోరుకునేవన్నీ కూడా తెచ్చిపెడతాను. ఇక నీ జీవితంలో కన్నీళ్ళకి కష్టాలకి తావనేది లేదు తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారండి. మరి అమ్మవారి వాగ్దానం ఏ భక్తురాలి కోసమో, అమ్మవారి ఇంత విశేషమైన వాగ్దానం, ఇంత ముఖ్యమైన వాగ్దానం ఏ భక్తురాలు కోసం అందిస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. 24 గంటల్లోని మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9666575717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణము, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే 24 గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ కూడా. తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు మన వారాహి అమ్మ వాగ్దానం ఏంటి అంటే, బిడ్డ, ఎవరో నీకు చేసిన ద్రోహానికి, ఎవరో నీ నోరు నొక్కి పెట్టారో అనే పాపానికి నేను నా జీవితంలో చాలా ఘోరాలే చూశాను తల్లి. నా రాత ఇంతే. ఇక నా జీవితం మారదు. ఇక నాకు జీవితం మీద ఆశ అనేది లేదు. నాకు అసలు ఈ జీవితమే వద్దు తల్లి అనుకుంటున్నావు. నువ్వే దిక్కు తల్లి అని నువ్వు ఈ అమ్మని ఒక్కసారి పిలిచావు కదా. నీ పిలుపు ఈ తల్లిని కదిలించింది. నేను నీ కోసం స్వయంగా వచ్చాను తల్లి. ఇక నీకు భయం అనేది వద్దు. ఇక ఇంతకాలం కూడా నువ్వు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడిని, వేదనను ఇంకా వదిలేసేయి. ఒక్క క్షణం పాటు ఈ వారాహి అమ్మ మాట విను. నిన్ను ఆవరించిన చీకటి నుంచి బయటపడేస్తాను. ఇప్పుడు నువ్వు అనుభవించే మానసికమైన బాధ నీ జీవితంలో ఒక కారు మేఘం లాంటిది తల్లి. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ నీ జీవితం అనేది చాలా విశేషమైనది. కష్టాలైనా చీకటైనా కూడా జీవితంలో తాత్కాలికమైనవే. తాత్కాలికంగా వచ్చిపోయే సమస్యలకు జీవితాన్ని ముగించేయాలి అనుకోవడం చాలా తప్పు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ఈ బాధ కానీ, చీకటి కానీ, భయం కానీ ఏది కూడా శాశ్వతంగా ఉండిపోవు. కర్మను బట్టి అవి జీవితంలో కొంతకాలం ఉంటాయి, పోతాయి. ఎవరైతే ఈరోజు నిన్ను ఇంతలా బాధించారో, ఎవరైతే నీ మీద నిందలు వేశారో, ఎవరైతే నిన్ను హింసించారో వాళ్ళు తప్పకుండా శిక్ష అనేది అనుభవిస్తారు. వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది. వాళ్ళ కర్మను బట్టి రేపటి రోజున ఇంతకంటే పెద్ద శిక్షను వాళ్ళు అనుభవిస్తారు. భగవంతుని సాయం కూడా అందుకోలేనంత విధంగా వాళ్ళకు శిక్ష అనేది ఉంటుంది. నీ జీవితంలో ఉన్న బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు అన్నీ కూడా ఈ తల్లికి చెప్పుకో బిడ్డ. నీ మనసు భారం తగ్గుతుంది. ఈ ప్రపంచంలో ఎంతోమందికి ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ నాకు మాత్రమే ఇలా ఉంది, నా బాధలు తీరవు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కష్టాలు ఎంత కఠినమైనవైనా సరే వాటిని దాటుకొని నెగ్గి తీరాలి. అప్పుడే కదా దైవ అనుగ్రహం అనేది పూర్తిగా పొందుతారు. నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా తీసేస్తున్నాను. నువ్వు భగవంతుని సృష్టివి. ఈ ప్రపంచంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది. ఎంతో కఠినమైన కష్టాలని భరిస్తూ నువ్వు ఇంతకాలం మౌనంగా నీలోనే బాధని అనుభవిస్తున్నావంటే నీలో ఒక ప్రత్యేకమైన గొప్ప శక్తి అనేది ఉంది. నువ్వు ఒక ప్రత్యేకమైన దానివి. నీ మీద ఆధారపడిన వాళ్ళ కోసం నువ్వు జీవించాలి. జీవితం ముగించాలి అనే ఆలోచన కాదు, కొత్తగా ప్రారంభించడం గురించి ఆలోచించు. కష్టాలను గొప్ప పాఠాలుగా నేర్చుకోవాలి. ఇంతవరకు నీ జీవితంలో చీకటి ఎక్కువగా ఉంది అంటే దానికి అర్థము ఇక నీకు వెలుగునిచ్చే సమయం దగ్గర పడిందని చక్కని సంకేతం తల్లి. ఎంతో చేదుగా ఉన్న వేప చెట్టు చల్లని నీడనిస్తుంది.
చేదుగా ఉన్న వేపకాయ కూడా కొంతకాలం తర్వాత తీయటి పండులాగా మారుతుంది. ఎంతో కఠినమైన చేదుగా ఉన్న వేప చెట్టు కానీ వేపకాయ కానీ పండు అయినా సరే తన స్వభావాన్ని ఎప్పుడు కూడా మార్చుకోవు. ఎప్పుడూ అందరికీ మంచి చేసే విధంగానే ఉంటాయి. అలాగే నువ్వు కూడా నీ చేదు కాలంలో నువ్వు నేర్చుకున్న పాఠాలను నీ జీవితానికి గొప్ప వెలుగుని ఇచ్చేవిగా ఉండాలి. ఎంతోమందికి నీ జీవితంతో ఆదర్శంగా నిలవాలి. భగవంతుడు సృష్టించిన నీ జీవితము ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి. నువ్వే ఒక ప్రత్యేకమైన పాఠంగా 10 మందికి ఆదర్శంగా నిలవాలి. ఈ వారాహి తల్లిని నమ్ముకొని అమ్మ నామాన్ని జపించుకో తల్లి. ఈ తల్లి మాట విన్న నీకు ఇంకా జీవితంలో ఎలాంటి కష్టాలన్నిటివి కూడా దరిచేరవు. చాలా ఆనందంగా జీవితం మారబోతుంది. నువ్వు కోరుకున్నది తప్పకుండా జరిగే తీరుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నది నీకు లభిస్తుంది. సంతోషంతో ఈ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటావు తల్లి. అంతలా నీ జీవితం మారుతుంది. ఈ తల్లి మాట మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి. ఇక నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా తీసేసి ఇక అమ్మ మీద నమ్మకంతో ఈ తల్లి మీద భారాన్ని వేసి ఇక ముందుకు సాగిపో. ఈరోజు ఈ తల్లి మాట నువ్వు విన్నావు అంటే అది ముఖ్యంగా నీ కన్నీళ్లు తొడవడం కోసం అమ్మ స్వయంగా ఈ సందేశాన్ని నీకు అందించింది అని అర్థం. ఈ తల్లి మాట విన్నావు కదా, ఇక ఈ తల్లి వాగ్దానాన్ని నువ్వు అందుకున్నావు కదా, ఇక నీకు ఎలాంటి కష్టాలనేటివే ఉండవు. నీ చెడు కోరే వారి నుంచి నిన్ను కాపాడుకోవడానికి ఈ తల్లి ఎప్పుడు కూడా నీ వెంట నీడలా ఒక కవచంలా ఉంటుంది అని నమ్ము తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని తన భక్తురాలి కోసం అందించారండి. అమ్మవారు ప్రతిసారి కూడా తన కష్టాల్లో ఉన్న భక్తుల కోసం స్వయంగా అమ్మ ఇలాంటి సందేశాల్ని అందిస్తూ ఉంటారు. ఎంతో చక్కని వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అమ్మవారి చక్కని సందేశాన్ని విని అమ్మవారి వాగ్దానాన్ని అందుకున్న వారి జీవితంలో ఎలాంటి కష్టాలు అనేటివి దరిచేరు. తల్లి నన్ను కాపాడు, నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నానమ్మా, నువ్వే దిక్కు తల్లి అంటూ ఎవరైతే మన వారాహి అమ్మని తలుచుకుంటారో ఆ క్షణమే మన కరుణగల వారాహి తల్లి వెంటనే ఇలా సందేశాల రూపంలో తన భక్తులకి వాగ్దానం అందిస్తూ తన భక్తులకి చక్కని పరిష్కార మార్గం అనేది చూపుతూ ఉంటుంది. అమ్మవారి వాక్కు విన్నవారి జీవితంలో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మన వారాహి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకొని ఒక్కసారి అమ్మకి నమస్కరించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. జై వారాహి. సర్వే జన సుఖినో భవంతు.